guys, welcome back to our YouTube channel Harkar Srihari and welcome back to one more vlog. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా చైల్డ్హుడ్ మెమరీస్ ఆల్బమ్లో ఉంది కదా, అది నేను మీతో అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. మెమరీస్ అన్ని ఇట్లా 2 ఆల్బమ్స్లో మా పేరెంట్స్ ఇట్లా స్టోర్ చేశారనమాట మొత్తం ఫొటోస్. సో ఫస్ట్ చిన్నప్పుడు స్టార్టింగ్ నా ఫస్ట్ బర్త్డే నుంచి మీకు చూపిస్తారనమాట ఫొటోస్ ఎట్లా ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది నా ఫస్ట్ బర్త్డే దిగిన ఫొటోస్ అనమాట. సో ఇదిగోండి, ఇది నేనే. నువ్వేంట్రా ఇక్కడ కూర్చో, కూర్చో దేవాంశ్, ఇక్కడ కూర్చో. అమ్మ ఇగో అమ్మ ఇంత బుద్ధుకు ఉంచు, 2 పలుకులు ఇచ్చుకోండి. అండ్ మా మమ్మీ, మా డాడీ, మా అక్క వాళ్ళు. అండ్ ఇది మరేనో వాళ్ళు రావమేది, కానీ అది రీక్రియేట్ చేద్దామా. సో ఫస్ట్ పేజ్ అవుతుందా, సెకండ్ పేజ్ దిస్ వన్. స్కూల్లో ఏదో సాంగ్ పాడినట్టున్నాను. సో ఇదనమాట యాన్యువల్ డేనో నాది ఇండిపెండెన్స్ డే సంథింగ్ ఏదో, నాకైతే అసలు ఏమీ గుర్తులేవు. సో ఇది దేవాంష్తో రీక్రియేట్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్. సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో మీరు అదే చూడబోతున్నారు. దేవాంష్ని ఇట్లా రెడీ చేస్తున్నాను అనమాట. సో మా ఫ్యామిలీ, చిన్నప్పుడు మా ఫ్యామిలీ పిక్చర్ అనమాట. మా చెల్లి, మా మమ్మీ, నేను, మా డాడీ, మా పిన్ని వాళ్ళు. అండ్ దిస్ ఈజ్ మై మామ్. నేను మా మమ్మీ పొట్టలో ఉన్నప్పుడు శ్రీమంతం చేశారు. సో మా మమ్మీ, మా డాడీ ఎలాగే తినిపిస్తారు. సో మా డాడీ. సో ఇది మా పిన్ని శ్రీమంతం అనమాట. సో మా చెల్లి జుట్టు చూడండి, ఒకసారి జూమ్ చేసి చూపించండి. ముళ్ళపంది ఇది, ముళ్ళపంది జుట్టు. నా ఏమో చిన్న పిల్లకలు అప్పుడే. సో ఇది కూడా నేనే. ఇది 6 months అప్పుడు అనుకుంటా. మమ్మీ ఇష్టంగా కొనిందంట డ్రెస్. సో ఇలా ఫోటో ఇచ్చింది. సో కామెంట్ చేయండి, దేవాంశ్ నాలాగా ఉన్నాడో లేదా ఈ ఫోటోను చూసి. మా డాడీ స్టైల్గా హీరో హోండా బండి మీద దిగాడు అనమాట. అప్పుడు అవే కదా, ఇప్పుడు K12 డ్యూక్ బుల్లెట్లు అట్లాగో, అప్పుడు హీరో హోండా అట్లా, కాబట్టి హీరో హోండా మీద దిగిన ఫోటో. అసలు ఇప్పుడు ఎన్ని కథలు పడుతున్నావు తెలియలేదు, చిన్నప్పుడు ఇంకా చాలా కథలు పడ్డాం. చూడండి, బర్త్డేకి మామూలుగా ఉండదు మేము. ఇది మా చెల్లి బర్త్డే అనుకుంటా. ఇది మా చెల్లి బర్త్డేది. చూడండి ఫోటో జూమ్ చేసి ఎంత షో చేస్తుంది ఇక చూడండి మా మమ్మీతో ఫొటోస్. మా చెల్లి అయితే ఇక్కడ చీర కూడా కట్టింది. ఇక్కడ అమ్మాయి ఎవరో చూడండి, ఇద్దరు లంగా జాకెట్లు. సో ఇప్పుడు అందరూ ఏంటంటే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అవి వీడియోస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్నాయి కదా. ఇప్పుడంటే మాకు కుదరట్లేదు, కానీ చిన్నప్పుడు మా పేరెంట్స్ అన్ని అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్లే చేసేవారు అనమాట. చూడండి, ఇది కూడా శారీ ఇంటూ లంగా జాకెట్, ఇది కూడా శారీ ఇంటూ లంగా జాకెట్ అనమాట. చూడండి, మా డాడీతో నేను మంచిగా ఫోటో దిగాను. ఇక్కడ మా చెల్లి, మా డాడీ దిగారు. అసలు బర్త్డే వచ్చిందంటే ముందు ఫోటోషూట్ లాగా అట్లా దిగాలన్నమాట. చూడండి, ఇక్కడ ఎడిటింగ్ కూడా చేశారు. మధ్యలో ఫొటోస్ మా చెల్లి లేపేసింది. ఇదిగోండి, మెచ్యూర్ ఫంక్షన్ చేసినట్టున్నారు. చిన్నప్పుడు మా చెల్లికి చీర కట్టింది, నల్ల నెక్లెస్ కూడా వేసింది. సుమా పట్టీ కదా, పట్టీ అనుకుంటా, కాలుకి గోల్డ్ టైప్లో పట్టీ ఉంటే అది వేసింది అనమాట మా మమ్మీ మెల్లో. సో మా మమ్మీ ఫోటోలు. ఇది నా ఫస్ట్ స్కూల్, నేను చదివిన ఫస్ట్ స్కూల్ మా ఊర్లో అనమాట, భారతీయ విద్యాలయం. ఇదిగోండి, నేను ఇక్కడ ఉన్నాను, చూపించి ఇక్కడ ఉన్నాను. సో వీళ్ళలో సో ఇది ఇంకో బర్త్డేకి, ఇది నా ఫేవరెట్ డ్రెస్సులు అనమాట. చాలా బాగుంటాయి. ఎన్ని అసలు చినిగిపోయేదాకా వాడిన డ్రెస్సులు సూపర్ అండి. దిగి చందమామతో పాటు కూడా దిగుతాను ఫొటోస్. గ్యాస్ బండ్ల మీద కూర్చున్నాను. మా మమ్మీ వాళ్ళు ఇది వరకు అట్లా గ్యాస్ బండ్లు అమ్మేవాళ్ళు అనమాట. అందుకని ఇట్లా చూడండి, మళ్ళీ చెట్లు ఇట్లా అల్లిచ్చి, సో గుండ్లు వేసుకొని బాగుంది కదా. ఇవి కూడా అంతే, బర్త్డే ఫొటోస్ అనమాట. చంపసోరాలు పెట్టి హీల్స్ మామూలుగా ఉండదు మనతో. మామూలు వేషాలు కాదు. సో ఇట్లా బర్త్డే అంటే ఇంకా మాతో చదువుకునే పిల్లలందరూ రావటాలు, కేక్ కట్ చేయడాలు, హడావడ అంటే మామూలుగా ఉండదు. చిన్నప్పుడు మోస్ట్లీ 10th క్లాస్ దాకా అనుకుంటా అంతే జరుపుకున్నాము.
ఇప్పటికి కూడా లాక్డౌన్లో బాగా జరుపుకున్నాము. లాక్డౌన్లో అందరు ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి అందరు బర్త్డేకి నైట్ వాళ్ళకి గ్యాదర్ అవ్వడం, ఫుల్గా ఎంజాయ్ చేయడం బాగా చేసుకున్నాం అనమాట. లాక్డౌన్లో కూడా చక్కగా నైట్ పార్టీ చేసుకోవడం, తర్వాత నెక్స్ట్ డే బిర్యానీ తింటాం. సో అదే బర్త్డే పార్టీ అనమాట మాకు. సో చూడండి కేక్స్ 10 years, నాకు 10 years అనుకుంటా. మా చెల్లి ఇక్కడ చూడండి ఎట్లా ఎగ్జైట్ అవుతుందో. కేక్ ఇక్కడ పక్కన అమ్మాయి కూడా ఎవరు ఎంత ఎగ్జైట్ అవుతుందో కేక్ చూసి. మనం కూడా అంతా అయి ఉంటాం. చూసారా నాకు గిఫ్ట్ ఇస్తున్నాడు మా ఫ్రెండ్స్ అందరు కలిసి. రోహిత చూడట్టు దాంట్లో టోటల్ ఫ్రెండ్స్, చిన్నప్పుడు ఫ్రెండ్స్ గ్యాంగ్. సో ఇవన్నీ మా ఫ్యామిలీ ఫొటోస్ అనమాట, మేము దిగినవన్నీ. సో ఫైనల్గా ఇట్లా ఒకటి ఫ్యామిలీస్ ఫోటో. ఇది కూడా శారీ ఇంటూ డ్రెస్సే అనమాట, చాలా బాగుంటుంది ఇది కూడా. చిన్నప్పుడు ఏంటి చిన్నప్పుడు మామూలు వేషాలు కాదు, చూసారుగా బొట్టు పెట్టి అన్ని మామూలుగా ఉండవు. సో ఇప్పుడు సెకండ్ ఆల్బమ్ చూపిస్తాను. ఇప్పుడు ఏరోప్లేన్ వస్తుంది కనపడట్లా. సో ఇది ఫస్ట్ టైం మా చెల్లి బర్త్డేకి ఇంట్లో ప్రేయర్ పెట్టించుకున్నప్పుడు అనమాట. సో ఇక్కడ చూపిస్తాను. సొంత అక్క చెల్లి అనమాట వీళ్ళు ముగ్గురు, అట్లాగే ఉంటారు కొట్టుకుంటా. సుమ, గౌతమి, రేణు. ఇదేమో మా మమ్మీ, నేను, మా అక్క కావ్య అక్క. చూస్తున్నా. సో అట్లా ఫస్ట్ టైం అట్లా అంటే భోజనాలు అట్లా పిలుచుకున్నాం అనమాట ప్రేయర్ జరిగినప్పుడు. సో మా అత్త, మా డాడీ, మా లావణ్య అక్క. సూపర్ సుమ డ్రెస్ చూడు, స్లీవ్లెస్. మామూలు కదే కథలు అంటే అవే చిన్నప్పుడు. సో మమ్మీయా, మా మమ్మీ శ్రీమంతం అప్పుడు. ఇదిగోండి పెళ్ళికి వెళ్ళే ముందు ప్రధానం అప్పుడు అనుకుంటా కారు ఎక్కుతుంది. ఇక మా నాయనమ్మ, మా జేజీ ఇద్దరు లేరన్నమాట ఇప్పుడు. సో నేను ఎంత క్యూట్గా ఉన్నాను, నాకు ఎంత ఇష్టమో ఈ ఫోటో అసలు. సో ఇందాక నేను మాకు నవీన కళావణి ఉన్నారు కదా, ఇది మా వదిన అనమాట. ఇక్కడ మా అత్త అని చెప్పాను కదా వెనకమాల. సో వాళ్ళిద్దరు పిల్లలు. ఇందాక నేను ఒక్కదాన్నే ఉంటున్నాను కదా బండల మీద. ఇప్పుడు చూడండి మా డాడీ నన్ను, మా చెల్లిని ఇద్దరిని ఎత్తుకున్నాడు. సో మా మమ్మీ పెళ్లి కూతురు రాష్ట్రంగా ఉంది ఇక్కడ. సారీ పెళ్లి కూతురుగా ఉన్నప్పుడు అనమాట మా మమ్మీది. సో ఇది కూడా నాకు చాలా ఇష్టమైన డ్రెస్. అన్నీ ఇష్టమైన చెప్తున్నాను అనుకోమాకండి, అప్పుడు అంత బాగుండే కాబట్టి అన్నీ అంత ఇష్టమని చెప్తున్నాను. ఇది నా బర్త్డే అనమాట. ఇప్పుడు నాకు లాకెట్స్ మామూలు స్టైల్ కాదు. మా డాడీ అసలు బోండాలాగా ఉన్నాడు ఇక్కడ, స్టైల్గా తింటున్నా. చూడు సుమా, చూడు నవ్వులు. నిజంగా డాడీ బోండాలాగా ఉన్నాడు కదా. మధ్యలో ఫోటోలన్నీ మా చెల్లి లేపేసింది. మా మమ్మీ, నేను. మా మమ్మీ చూడండి వాళ్ళు అందంగా ఉంది. ఇదిగో. సో మమ్మీ వాళ్ళ మ్యారేజ్ అనమాట. మ్యారేజ్ ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది చెప్పి ఇట్లా దాంట్లో ఫ్రేమ్ చేసుకున్నారు. సో ఇక్కడ చూడండి ఇద్దరు తాళి కడుతున్నాడు. తాళి కట్టు శుభవీల. అన్ని పెళ్లి ఫొటోసే అనమాట. అప్పుడు తలంబరాలు చీర, ఇప్పుడు తలంబరాలు చీరలు చాలా డిఫరెంట్గా చూసుమా. ఎటు తిప్పాలో అవుతామంటే సోలో ఫోటో. మా డాడీ, మా మమ్మీ, మా అత్త, మా జేజీను, మా నాయనమ్మ, మా అత్త, మొత్తం కలిపి ఒక ఫ్యామిలీ ఫోటో దిగారు. మా పెద్దమ్మ, మా పెద్దనాన్న, మా అత్త, మా మామయ్య, మా అమ్మమ్మ, మా తాత. మేము వడిలిపోతున్నారు. మా అమ్మమ్మ, మా తాత అండ్ మా పిన్ అనమాట. సో మన సుమా బర్త్డే వచ్చినాయి. ఇందాకేమో గుండలా ఉన్నాడు, ఎక్కడేమో అలాగో ఉన్నాడు మా డాడీ గడ్డం తీసేసి. సో ఈ డ్రెస్ కూడా చాలా బాగుంటాయి ఈ డ్రెస్సులు. చైన్లు గీన్లు మామూలుగా
కథలు కాదు. సో అట్లా ఇవి నా స్కూల్లో దిగిన ఫొటోస్ అనమాట. మా క్లాస్ గర్ల్స్ అందరం కలిసి దిగాము, మా సార్తో మా ఫ్రెండ్స్ అందరం. ఇది నా ఫంక్షన్ ఇది పూర్తిగా ఇక్కడ పెట్టుకున్నాము. అండ్ నా బర్త్డేకి మా డాడీ తీసుకెళ్ళి ఫోటో స్టూడియోలో దిగించారనమాట. స్కూల్కి వెళ్ళి రాగానే ఇంకా అదే డ్రెస్తో తీసుకెళ్ళి దిగించారు మా డాడీ. ఇట్లా మా మమ్మీ ఫోటోలు తీయించారు అనమాట. మా చెల్లి అన్నప్రసన్న ఇది. మా చెల్లి అన్నప్రసన్న ఫోటో ఇది. చూడండి ఇక్కడ ఎట్లా పడుకుంది, లడ్డు ముజ్జీలో. ఫస్ట్ టైం నాకు గుండు కొట్టిస్తున్నప్పుడు వీడియోస్ అనమాట, సారీ ఫొటోస్ అనమాట. చూడండి ఇక్కడ అట్లా ఏడుస్తుంది. మా నాయనమ్మ మా చెల్లిని ఎత్తుకుంది. మా నాయనమ్మకి మా చెల్లి అంటే ఇష్టం అంట, నేనంటే ఇష్టం లేదంట, మా డాడీ చెప్తా ఉంటాడు. సో ఇక్కడ మా చెల్లి, ఇక్కడ నేను మా మమ్మీ ఇక్కడ పిలుస్తూ ఉన్నాము బండి మీద కూర్చుంటే. సో మా వదినలు మాతో దిగారనమాట. అండ్ ఇది మా వదిన వాళ్ళు రమ్యక్క, హేమక్క అందరూ ఉన్నాము. సో ఇవి ఎక్స్ట్రా రిమైనింగ్ ఫొటోస్ ఉన్నాయన్నమాట. బర్త్డే ఫొటోస్ కాకుండా పాత ఫొటోస్ అన్ని చిన్న ఆల్బమ్ ఉండేది, దానిలో ఉండే అనమాట. సో అవన్నీ తీసి ఇట్లా ఫిక్స్ చేయించారు. సో ఇవి ఇంకా వేరే ఫొటోస్, ఫంక్షన్ ఫొటోస్, మ్యారేజ్ ఫొటోస్ అవన్నీ ఉన్నాయి. సో ఇవైతే మా చిన్నప్పుడు ఉన్న ఆల్ మెమరీస్ అనమాట. సో నేనైతే మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేసుకున్నాను. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.